ఈ రోజుల్లో టెక్నాలజీలో ఇంటర్నెట్ అనేది మనకి ఎంత యూజ్ అవుతుందో హ్యాకర్స్ కి స్కామర్స్ కి కూడా అంతకన్నా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ అంటే మనం రోజు వాడే క్రోమ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవి మాత్రమే కాదు, దాని వెనక చాలా లూప్ హోల్స్ దాగి ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ ని వాడి హ్యాకర్స్ గానీ స్కామర్స్ గానీ మన డాటాని, మన అకౌంట్లో ఉన్న మనీని ఈజీగా హ్యాక్ చేసి స్కామ్ చేస్తున్నారు. మనం గూగుల్లో గానీ లేకపోతే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రొడక్ట్స్ ని లైక్ షూస్ ని, డ్రెస్సెస్ ని సెర్చ్ చేసి వదిలేసాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఏదైతే సెర్చ్ చేసామో యాజ్ ఇట్ ఈస్ అవే ప్రొడక్ట్స్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో యాడ్స్ లాగా కనిపిస్తాయి. ఎక్కడో అమెజాన్ లో సెర్చ్ చేసిన ప్రొడక్ట్స్ వెంటనే ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ లాగా వస్తున్నాయి. మనం సెర్చ్ చేసింది కుకీస్ అండ్ ట్రాకింగ్ ఆధారంగా కొన్ని యాడ్ నెట్వర్క్స్ మన డాటాని ఇతర వ్యక్తులకు బిజినెస్ కోసం అమ్ముతున్నాయి. ఇది బిజినెస్ కోసం యూస్ చేసే స్మాల్ ట్రిక్. ఇది సేఫ్ కావచ్చు, కానీ ఒక విధంగా ఇది డాటా థెఫ్ట్ అండ్ సేల్ కిందికి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన డాటా అనేది ఆల్వేస్ మానిటర్ జరుగుతూనే ఉంటుంది. ఆ డాటాతోనే ఎక్కడ ఉన్నాం, ఏం తింటున్నాం, ఏ లొకేషన్స్ కి వెళ్తున్నాం అని వచ్చేస్తున్నాయి. ఇలా చాలా యాప్స్ మన డాటాని అమ్ముకొని మనీ ఎర్న్ చేస్తున్నాయి. ఈ డాటా అంతా ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడి నుండి కొంటారో చూద్దాం. ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ అయిపోయింది. చాలా ఈజీగా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం. క్లాత్స్, షూస్, గ్రాసరీస్, షర్ట్స్ ఒక్కటేంటి అసలు ఆన్లైన్లో దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు. అన్నీ ఆన్లైన్లోనే అమ్మేస్తున్నారు. అలాగే డ్రగ్స్, హ్యూమన్ బాడీ పార్ట్స్, పర్సనల్ డాటా, గన్స్ ఇదంతా కూడా ఆన్లైన్లోనే అమ్మేస్తున్నారు. దానికోసం వాళ్ళు యూజ్ చేసేదే ఈ డార్క్ వెబ్. అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి, దీనివల్ల ఎందుకింత డేంజర్? డార్క్ వెబ్ అంటే ఇదొక ఇల్లీగల్ ఆన్లైన్ మార్కెట్ లాంటిది. అంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. లైక్ డ్రగ్స్ సేల్ చేయడము, హ్యూమన్ ట్రాఫికింగ్, పర్సనల్ డాటాని లీక్ చేయడము, హ్యాకింగ్ చేయడం, గన్స్ సేల్ చేయడం, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని అడ్డుకోవడానికి పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. లైక్ ఇలాంటి వెబ్సైట్స్ లో ఎవరు లాగిన్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ పోలీసులు మానిటర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్కామర్స్ అంతా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని ఈ స్కామ్స్ ని చేస్తున్నారు. ఇప్పుడు ఈ డార్క్ వెబ్ గురించి కొంచెం డెప్త్ గా తెలుసుకుందాం. అలాగే ఈ డార్క్ వెబ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూద్దాం. మొత్తం మన ఇంటర్నెట్ 3 ఫేసెస్ గా డివైడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి సర్ఫేస్ వెబ్, ఇంకొకటి డీప్ వెబ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి డార్క్ వెబ్. ఈ 3 ఫేసెస్ లో మనం ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నాం. సర్ఫేస్ వెబ్ అంటే ఇది అందరికీ యాక్సెస్ అయ్యే నెట్వర్క్. ఇక్కడ మనం గూగుల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్సెట్రా ఇలా మనం డైలీ యూజ్ చేసే సైట్స్ అన్ని ఈ సర్ఫేస్ వెబ్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. సెకండ్ వన్ వచ్చేసి డీప్ వెబ్. ఈ డీప్ వెబ్ లో అన్యాక్సెస్డ్ డాటా అంతా ఉంటుంది. అవి మన పాస్వర్డ్స్, జీమెయిల్ అకౌంట్స్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి. అంటే ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ తాలూకా ఓనర్స్ మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయగలరు. థర్డ్ వన్ వచ్చేసి డార్క్ వెబ్. ఈ డార్క్ వెబ్ లో ఏం చేసినా బయటకు తెలీదు. అసలు అందులో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలీదు. ఇది ఇంటర్నెట్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లాంటిది. ఇందులో ఒక పర్సన్ ఐడెంటిటీ ఎవరికీ తెలీదు. అదర్ యూజర్స్ ఐడెంటిటీ కూడా చూపించదు. అందుకే స్కామర్స్ ఈ డార్క్ వెబ్ ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి బాగా యూజ్ చేస్తున్నారు. ఈ డార్క్ వెబ్ ని మనం యూజ్ చేయడం చాలా ప్రమాదకరం. కానీ ఈ డార్క్ వెబ్ పనిచేయడానికి ఒక సపరేట్ సర్వర్ ఉంది. కేవలం ఆ బ్రౌజర్లోనే ఈ డార్క్ వెబ్ ని యూజ్ చేయగలరు. ఆ స్పెషల్ బ్రౌజర్ నేమే టార్ బ్రౌజర్. నార్మల్ గా గూగుల్ క్రోమ్ లోను, ఫైర్ ఫాక్స్, ఓపెరా ఇలాంటి బ్రౌజర్స్ లో ఈ డార్క్ వెబ్ ఓపెన్ అవ్వదు. కేవలం టార్ లోనే ఓపెన్ అవుతుంది. ఈ డార్క్ వెబ్ లో మనం ఏదైనా ఇల్లీగల్ గా కొనాలి అన్నా లేదా అమ్మాలి అన్నా డైరెక్ట్ మనీతో కొనరు. ఎవరు కొనాలి అన్నా బిట్ కాయిన్స్ ని యూజ్ చేసి కొంటారు. ఈ బిట్ కాయిన్స్ అనేది క్రిప్టో కరెన్సీగా యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్ మనీ వాడితే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అకౌంట్స్ డీటెయిల్స్ లో ఉన్న వాళ్ళ ఐడెంటిటీ తెలిసిపోతుంది. పోలీసులకు దొరికిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అందరూ ఈ డార్క్ వెబ్ లో ఈ బిట్ కాయిన్స్ ని వాడతారు. దీనివల్ల ఎవరు పంపారు, ఎవరికి పంపారు అనేది తెలీదు. కానీ ఆ తర్వాత ఆ బిట్ కాయిన్స్ ని మనీలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ డార్క్ వెబ్ లో చాలా జాబ్స్ కూడా ఉంటాయి. ఫేక్ పాస్పోర్ట్స్ తయారు చేసేవాళ్ళు, ఫేక్ ఆధార్ కార్డ్స్ తయారు చేసేవాళ్ళు, ఇంకా ఎవరిదైనా అకౌంట్ హ్యాక్ చేయాలి అన్నా, ఆఖరికి ఎవరిదైనా క్రైమ్ చేయాలి అనుకున్నా ఇక్కడే దొరుకుతారు. అందుకే డార్క్ వెబ్ చాలా డేంజరస్. వీళ్ళు ఎంత ఈజీగా హ్యాక్ చేస్తారు అనడానికి ఒక ఇన్సిడెంట్ చూడండి. మధ్యప్రదేశ్కి చెందిన ఉమేష్ అనే ఒక 17 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. ఇతను ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళ నాన్న శ్రీధర్ ఒక నార్మల్ ఫార్మర్. ఈ ఉమేష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అలాగే యూట్యూబ్ లోనూ ఈ డార్క్ వెబ్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాడు. అతని ఫ్రెండ్స్ ఈ డార్క్ వెబ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఉమేష్ క్యూరియాసిటీతో ఆగలేక ఆ వెబ్సైట్ లో ఏం జరుగుతుంది, డార్క్ వెబ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ఆ బ్రౌజర్ ని ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యాడు. అతను ఏం కొందాం అనుకోలేదు. జస్ట్ ఆ వెబ్సైట్ ని యూజ్ చేసి ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాడు. ఫస్ట్ డే ఈ వెబ్సైట్ ని యూజ్ చేశాడంతే. చాలా అన్నోన్ కాల్స్ వచ్చాయి. ఎవరెవరో తెలియని వాళ్ళు అతనికి కాల్ చేసి ఏవేవో మాట్లాడుతున్నారు. సెకండ్ డే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆ డార్క్ వెబ్ లో ఒక గేమింగ్ ల్యాప్టాప్ చాలా తక్కువ ప్రైస్ కి కనబడింది.
తను ఆ ల్యాప్టాప్ని కొందామని ట్రై చేయలేదు. జస్ట్ దాని ఫైనల్ ప్రైస్ ఎంత అనేది తెలుసుకోవడం కోసం ఆ ల్యాప్టాప్ ప్రైస్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేశాక ఫైనల్ ప్రైస్ చూడడం కోసం కొన్ని డీటెయిల్స్ అడిగింది. ఉమేష్ తెలియక నార్మల్గా మన అమెజాన్లో ఆర్ ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే డీటెయిల్స్ ఇస్తామో సేమ్ డీటెయిల్స్ డార్క్ వెబ్సైట్లో కూడా ఇచ్చేశాడు. ఏమైందో ఏమో తెలియదు గాని తన ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది. ఒక్క గంటలోనే ఆ ఫోన్లో ఉన్న వాళ్ళ నాన్న అకౌంట్లో దాదాపు 2,30,000 కొట్టేశారు. ఏమైంది అని, ఎందుకు కట్టాయని ఆ వెబ్సైట్లో చూస్తూ ఉంటే తనకి అన్నోన్ కాల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. తనకి చాలా కంగారు వచ్చి వాళ్ళ నాన్నతో చెప్పేశాడు. వాళ్ళ నాన్న వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా ఇది డార్క్ వెబ్ ద్వారా కట్ అయిపోయాయి, మళ్ళీ డబ్బులను వెనక్కి తీసుకురావడం చాలా కష్టమని చెప్పేశారు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఈ డార్క్ వెబ్ హ్యాకర్స్ ఎంత ఈజీగా మన అకౌంట్స్ ని హ్యాక్ చేస్తున్నారు అనేది మనకు తెలియడం కోసం. తెలిసి తెలియక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఆ ఫార్మర్ చాలా రోజులుగా దాచుకున్న ఆ మనీని వేరేవాడు జాలి లేకుండా పట్టుకెళ్లిపోయాడు. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే రీసెంట్ గా ఈ డార్క్ వెబ్ లో చాలా పెద్ద డాటా లీకేజ్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 81 crore పీపుల్ యొక్క డాటా లీక్ అయింది అని చెప్తున్నారు. ఈ డాటా లీక్ అనేది 30th October 2023 జరిగింది. ఈ డాటా లీక్ లో ఆధార్ నంబర్స్, మన ఫుల్ నేమ్స్, ఫోన్ నంబర్స్, పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని లీక్ అయ్యాయి. ఈ డాటా అంతా హ్యాక్ చేసి డార్క్ వెబ్ లో అప్లోడ్ చేశారు. ఈ డార్క్ వెబ్ లో సేల్ పెట్టారు. ఎవరైనా డాటా కావాలి అంటే కొనుక్కునేలా అరేంజ్ చేశారు. PWN0001 అనే అకౌంట్ నుండి ఈ డాటా లీక్ ఇన్ఫర్మేషన్ అనేది సేల్ జరుగుతుంది అని చెప్తున్నారు. యాజ్ పర్ రిపోర్ట్స్ ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ PWN0001 అనే హ్యాకర్ ఐడి గురించి కంప్లీట్ గా తెలుసుకొని లీక్ అయిన డాటా అంతా రిమూవ్ చేస్తామని చెప్తున్నారు. కానీ డార్క్ వెబ్ లో ఈ డాటాని అమ్మేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న దాంట్లో ఇదే బిగ్గెస్ట్ డాటా లీక్ అని అంటున్నారు. అండ్ అవుట్ సైడ్ తెలిసిన డ్రగ్స్ లోనే హైయెస్ట్ సేల్ డార్క్ వెబ్ లోనే జరిగింది. దాని వర్త్ ఆల్మోస్ట్ 11 crores. ఈ 11 crores డ్రగ్స్ అంతా పోలీసులు పట్టేసుకున్నారు. పట్టుకున్న ఈ డ్రగ్స్ మొత్తాన్ని సీజ్ చేసేశారు. ఈ డ్రగ్స్ కోసం డార్క్ వెబ్ ని యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ స్టూడెంట్స్ ని అండ్ అదర్ అడిక్టెడ్ పీపుల్ ని ఇన్స్టాగ్రామ్ లో ఆర్ సోషల్ మీడియా యాప్స్ లో ఈ డ్రగ్స్ గురించి బాగా సర్క్యులేట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. అలా చేసిన తర్వాత కొనాలి అనే వాళ్ళందరినీ డార్క్ వెబ్ ద్వారా మెసేజ్ చేయమని చెప్పి వాళ్లతో కాంటాక్ట్ అయ్యి డ్రగ్స్ అమ్ముతున్నారు. రీసెంట్ గా అస్సాంలో సోప్ బాక్సెస్ లో డ్రగ్స్ ని తీసుకెళ్తుండగా పోలీసులు అది గుర్తించి ఆల్మోస్ట్ 11 crores ఆఫ్ డ్రగ్స్ ని సీజ్ చేసేశారు. ఈ డ్రగ్స్ అమ్మడానికి మనీ కాకుండా బిట్ కాయిన్స్ ని యూజ్ చేశారు. మన ఇండియాతో పోల్చుకుంటే మిగతా కంట్రీస్లో ఈ డార్క్ వెబ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే యుఎస్లోని పోలీసులు కొన్ని కేసెస్ కారణంగా కొంతమంది హౌసెస్లో సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుకోకుండా ఇల్లీగల్ గన్స్ దొరికాయి. ఒక పిస్తోల్ని క్యారియోకే మిషన్లో దాచిపెట్టారు. అండ్ స్మాల్ సైజ్డ్ గన్ ఒక DVD ప్లేయర్లో దొరికింది. అలా అనుమానంతో మిగతా హౌసెస్ కూడా సెర్చ్ చేయగా అక్కడ కూడా ఈ స్మగ్లింగ్ గన్స్ హ్యూజ్ అమౌంట్ లో దొరికాయి. వాష్రూమ్స్ లోను, కంప్యూటర్ CPUs లోను ఈ గన్స్ దొరికాయి. అసలు వీళ్ళందరికీ ఇలా గన్స్ ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసి దాని వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకున్నారు. గెరెన్ జాన్సన్ అండ్ విలియమ్స్ జాక్సన్ అనే ఈ ఇద్దరు ఈ గన్స్ ని డార్క్ వెబ్ లో స్మగ్లింగ్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక కంపెనీ కూడా ఉంది. అదే BMR, బ్లాక్ మార్కెట్ రీలోడెడ్. డార్క్ వెబ్ లో ఈ కంపెనీతోనే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఏ లెవెల్లో బిజినెస్ చేశారు అంటే వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ గన్ స్మగ్లింగ్ ఈ BMR కంపెనీదే. ఫైనలీ వీళ్ళని అరెస్ట్ చేసి మొత్తం అందరి దగ్గర గన్స్ ని హ్యాండిల్ చేసుకున్నారు. ఇక డార్క్ వెబ్ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయానికి వస్తే రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అబ్రాడ్ లో 80% ఆఫ్ ద హ్యూమన్ ట్రాకింగ్ ఈ డార్క్ వెబ్ లోనే జరుగుతుంది అని అంటున్నారు. ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తంలో 20 million ఆఫ్ పీపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్ కి అటాక్ అయ్యారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే బలవంతంగా బానిసలుగా పనిచేయించుకోవడం అండ్ సెక్సువల్ గా హరాస్ చేయడం. ఏషియా నుండి, ఈస్ట్ యూరప్ నుండి వాళ్ళ ఫ్యూచర్ కోసం US కి వచ్చిన ఎంతో మందిని బలవంతంగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి నెట్టేశారు. ఫస్ట్ వీళ్ళకి మోడలింగ్ జాబ్స్ ఇస్తామని లేదా మేకప్ ఆర్టిస్ట్ లాగా జాబ్స్ ఇస్తామని, వాళ్లతో వెళ్తే ఏదో ఒక ప్రొఫెషన్ లో జాబ్ వచ్చేలా చేస్తామని డిఫరెంట్ కంట్రీస్ లో చాలా మందిని నమ్మించి US కి తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక 2 days వరకు ఏ డౌట్ రాకుండా హోటల్లో పెట్టి బాగా చూసుకుంటున్నారు. తర్వాత నుండి ఒక్కొక్కరిని మెల్లిగా అందరినీ హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి ఇంక్లూడ్ చేస్తున్నారు. వాళ్ళు తెచ్చుకున్న సర్టిఫికెట్స్ అన్నింటినీ లాగేసుకుంటున్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా పారిపోవాలి అని చూసినా చంపేస్తారు. ఇంత క్రూయల్ గా ఈ డార్క్ వెబ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ ఇష్యూస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద చాలా స్పెషల్ టీమ్స్ కూడా పెట్టారు. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈవైట్ అనే ఒక వెబ్సైట్ గిఫ్ట్స్, గ్రీటింగ్స్ అండ్ సోషల్ ప్లానింగ్ ప్లాట్ఫామ్. 2019లో ఈ వెబ్సైట్ ని ఒక హ్యాకర్ హ్యాక్ చేశాడు.
దాదాపు 1 crore ఈవైట్ యూజర్ ఇన్ఫర్మేషన్ ని, వారి అడ్రస్, పాస్వర్డ్స్ ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ని హ్యాక్ చేశాడు. అతను ఈవైట్ సైట్ ని మనీ అడిగాడు. నార్మల్గా ఇలాంటి ఇన్సిడెంట్ లో చాలా మనీని అడుగుతారు, కానీ అతను మాత్రం కేవలం $1900 మాత్రమే అడిగాడు. కానీ ఈవైట్ ఆ మనీని కూడా పే చేయలేదు. దాంతో అతను బ్లాక్ మార్కెట్లో ఆ డాటా మొత్తం అమ్మడం స్టార్ట్ చేశాడు. కొన్ని డేస్ తర్వాత అలా ఆ సేల్ చేసే డార్క్ వెబ్సైట్ బ్యాన్ అయింది. దానికి తోడు ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఈ డార్క్ వెబ్ లో కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు. హ్యూమన్స్ ఐడెంటిటీ దొరకకుండా, హ్యూమన్స్ ఇంటరాక్షన్ కూడా లేకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే కొన్ని వెబ్సైట్స్ ని నడుపుతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి కొన్ని మాల్వేర్ ని ఆ డార్క్ వెబ్ ఉన్న డివైజెస్ లో ఇన్స్టాల్ అయ్యేలా చేసి లోపల ఉన్న డాటా మొత్తాన్ని, అలాగే వాళ్ళ ప్రైవసీ పాస్వర్డ్స్ అన్ని ఇది డిటెక్ట్ చేసి హ్యాకర్ కి పంపుతుంది. అలా హ్యాకర్ ఈ డాటాను హ్యాక్ చేసుకుంటున్నాడు. సో ఫైనల్ గా ఏంటంటే ఈ డార్క్ వెబ్ అనేది చాలా డేంజరస్. ఇది మంచిగా కన్నా చెడుగానే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే మ్యాన్ బాడీ యొక్క పార్ట్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. అంటే ఏ లెవెల్లో ఇన్సిడెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కేవలం డార్క్ వెబ్ గురించి అండ్ దాని తాలూకా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలియడం కోసం చేసిన వీడియో మాత్రమే. ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా బెటర్, ఎందుకంటే డార్క్ వెబ్ లో 90% క్రిమినల్సే ఉంటారు. పోలీసులు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ ఈ డార్క్ వెబ్ పైన ఎప్పుడో ఒక కన్ను వేసే ఉంటారు. అలా అని ఆ వెబ్సైట్ అన్ని జెన్యూన్ కాదు. ఏ వెబ్సైట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో, ఎప్పుడు బ్యాన్ అవుతుందో ఎవరికీ తెలియదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో గైస్, ఇది ఇవాళటి వీడియో. మీకు గనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.